ఇంకొక పక్క అందరూ కూడా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే వీకోట్లో 3 రోజుల క్రితం డెంగ్యూతో మేఘన అనే ఒక అమ్మాయి చనిపోయింది. ఈ రోజు మళ్ళీ ఫాతిమా అనే అమ్మాయి చనిపోయింది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ముక్కుపచ్చలారిన అమ్మాయి చిన్న బిడ్డలు ఈ యొక్క డెంగ్యూ వ్యాధికి బారిన పడతా ఉంటే ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఈ రోజు ఎవరైతే జిల్లా శాఖ అధికారులు గాని కలెక్టర్ గాని వెంటనే దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అక్కడ వాళ్ళ అవగాహన పెంచాలా, వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా ఆ ప్రాంత పారిశుద్ధ్య పరంగా ఇమీడియట్ గా దానిపైన వార్ ఫుటింగ్ మీద ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను జిల్లా అధికారులు కోరుకుంటా ఉన్నా. దాన్ని కూడా వాళ్ళతో మళ్ళీ కలెక్టర్ గారితో వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను ఆ విషయాన్ని ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతా ఉంది. ఇంకా ఏమైనా మనకు మిగిలి